తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 503 పోస్టులున్నాయి. దీనికి తోడు మరో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 503 పోస్టులున్నాయి. దీనికి తోడు మరో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఆ గ్రూప్ 1లో 60 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యమిని. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేసిన తర్వాత మొదటిసారిగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గ్రూప్ 1కు సంబంధించి గతంలో 503 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ముఖ్యంగా గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ 2 సార్లు నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజ్, అదేవిధంగా వివిధ కారణాలతో గ్రూప్ 1 ఎగ్జామ్స్ని రద్దు చేసిన తర్వాత మరొకసారి ఎగ్జామ్స్ నిర్వహించింది. దీంతో ప్రస్తుతం అయితే 503 పోస్టులు నోటిఫికేషన్ తర్వాత మరొకసారి టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి బోర్డు కొత్తగా చైర్మన్తో పాటు సభ్యులను ఎన్నుకున్న తర్వాత మొదటిసారిగా 60 పోస్టులు గతంలో ఉన్నటువంటి 503 పోస్టులకి అదేవిధంగా టీఎస్పీఎస్కి సంబంధించి కొత్తగా నియామకం బోర్డు అయిన తర్వాత ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కసరత్తు చేసింది. ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో అవన్నిటిని కూడా వివరాలు అందించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆదేశించిన తర్వాత వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేస్తూ కూడా ఈరోజు 60 పోస్టులు, ఈ 60 పోస్టులతో పాటు 503 ఓవరాల్గా 563 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు పెంచినటువంటి 60 పోస్టుల వివరాలకు సంబంధించినటువంటి అంశంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్తో ఒకటి, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించినటువంటి పోస్టులు 24, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి సంబంధించినటువంటి పోస్టులు 3, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ 3, ఇట్లాగా మొత్తం 60 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. 60 పోస్టులతో పాటు 503 ఓవరాల్గా ఈ 563 పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పైన ఎప్పుడు కండక్ట్ చేయాలన్న దానిపైన టీఎస్పీఎస్సీ కసరత్తు చేయబోతుందనే చెప్పాలి.